బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి పోలి పాడ్యం ఉంది. ఈ పాడ్యం యొక్క విశిష్టత ఏంటి? మార్గశిర శుద్ధ పాడ్యమి విశేషమైన రోజు. ఈ రోజున మనం ఏం చేస్తాము, ఈ నెల రోజులు కార్తీక మాసం పూర్తి చేసాము. నెల రోజుల కార్తీక మాసము శరదృతువు. అమావాస్య వెళ్ళగానే హేమంత ఋతువు ప్రారంభం అవుతుంది. హేమంతంలో మంచు, అవును, అప్పటికే మంచు మొదలైపోతుంది. నీకు కార్తీకం చివరికే బాగా పొగ మంచు వచ్చేస్తుంది. పూర్వకాలంలో వీట్లల్లో ఈ కార్తీక మాసం అంటే ఇంట్లో స్నానం చేసే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కార్తీకము విధానంగా చేసుకోవాలి అంటే నదికి వెళ్ళాలి. అప్పుడు ఈ పంపులు, ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు ఏవి ఆనాడు? అందరూ నదీ స్నానానికి వెళ్ళేవాళ్ళు. ఈ నదీ స్నానం చేసి నది దగ్గర గట్టు మీద దీపాలు పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు. సంకల్పం చెప్పుకుని నదీ స్నానం చేసేవాళ్ళు. తర్వాత నదికి సమీపంలో ఏదైనా దేవాలయం ఉంటే దేవాలయంలో దీపారాధన చేసుకోవడం, లేదా నది ఒడ్డునే దీపారాధన చేసి ఓ పండో ఫలమో పట్టుకెళ్ళి నివేదన చేసి కార్తీక స్నానం అయ్యింది అనిపించుకుని ఇళ్ళకి వచ్చేవాళ్ళు. హేమంతం మొదలు పెట్టంగానే ఇంకా మంచు దట్టం, ఒక్క రోజులో తేడా వచ్చేస్తుంది. అవును. అయితే ఈ రోజున ఏం చేసేవాళ్ళు, ఈ మన నీళ్లలో దీపాలు విడిచిపెట్టేవాళ్ళు. అవతల నుంచి వచ్చే వాళ్ళకి ఒక వెలుగు, కనువెలుగు కనపడేలాంటి ఒక క్రియ. ఇక దీపారాధనలు లేవు. బయట ఆరు బయట దీపారాధనకి రావటం, ఆరు బయట స్నానానికి రావటం లేనే లేదు. దీంతో ఎండు. అమావాస్య నాడు పూజలు ముగించుకుని పాడ్యమి నాడు ఈ దారి దీపాలు, నీటి దీపాలని వదిలిపెట్టి నమస్కారం చేసుకునేవాళ్ళు. అరటి దొప్పల్లో కొద్దిగా చిన్న గుండు ఇవి చేసి ఒత్తులు, ఆవునేతితో తడిపిన ఒత్తుల్ని పెట్టి వెలిగించి నీటిలో దండం పెట్టి పసుపు కుంకుమ పువ్వులు అలంకారం చేసి కార్తీక దామోదర ప్రీత్యర్థము చిట్ట చివరి దీపాలు ఇవని నీటిలో వదిలిపెట్టేవాళ్ళు. ఈ ఒక్క నెల తప్ప, కార్తీకం తప్ప అసలు బయట దీపారాధనకి వెళ్ళేనేది ఏ సందర్భము మనకు కనపడదు. ఇది ఒక్కటే. ఓకే, ఈ ఒక్క నెలే కదా. అయితే ఏమైందట, ఈ పూర్వం ఈ ఇట్లా పూజలు చేసుకునే కాలంలో ఒక చాకలి కుటుంబంలో ఒక 5గురు మగపిల్లలు ఉండేవాళ్ళు, రజకులు. 5గురు పిల్లలు ఉంటే ఆ అత్తగారికి, ఆవిడకి చాలా డంబంగా గ్రాండ్గా పూజ చేయటము, గొప్పగా మేము పూజ చేస్తాం, స్నానం చేస్తామని చెప్పుకోవటం, అలాంటి భావాలు ఉండేవి. అయితే వాళ్ళకి 5వ అబ్బాయి కూడా పెళ్లి చేశారు, ఆఖరి అబ్బాయికి కూడా పెళ్ళి అయింది. 4 కోడళ్ళు అత్తగారితో కొంచెం తానా తందానా అనేవాళ్ళు. ఆఖరి కోడలుగా వచ్చినటువంటి పోలాలు, అమ్మాయి పేరు పోలి, పోలమ్మ పోలాలు అనేవాళ్ళు. ఈ పోలి ఇంకా భక్తురాలు. అది చాలా భక్తి శ్రద్ధలతోటి దైవనామస్మరణ చేసుకుంటూ పూజ చేసేది, వంచింతలు ఎత్తకుండా పనిచేసేది, మహావినయంతో భక్తితో ప్రవర్తించేది. ఈ అత్తగారి డంబాచారానికి, దీని వినయానికి, చిన్నపిల్ల వినయానికి కాంబినేషన్ బాగా కుదిరేది కాదు. ఆవిడ నేను అది చేస్తా ఇది చేస్తా అంటే పిల్ల అది చేసేసేది. మాటల పోగులు వేరే ఉంటాయి, క్రియాశీలకత్వం వేరే ఉంటుంది ఎప్పుడూను. అయితే ఈవిడికి కోడలి పూజ, దాని శ్రద్ధ ఒళ్ళు మండేది. ఏమిటి దీని గొప్ప అనిపించేది. అందుకని కోడలికి ఆ గొప్ప ఎక్కించనివ్వకూడదని ఆ అమ్మాయికి పూజ చేసుకునే అవకాశం ఆవిడ ఇచ్చేది కాదు. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం వస్తే అత్తగారు పెద్ద కోడళ్ళని 4గురిని తనతో పాటు కార్తీక స్నానాన్ని తీసుకెళ్ళేది. అత్తగారు మహాభక్తురాలని నమ్మేవాళ్ళు పెద్ద కోడళ్ళు. వాళ్ళకి చిన్న కోడలు తాలూకు ఆ సింపుల్ భక్తి ఎక్కేది కాదు. కానీ అత్తగారికి తెలుసు ఈ పిల్ల సింప్లిసిటీలోనే నిజమైన భక్తి ఉన్నది, తను కొంచెం ఓవరాక్షన్ చేస్తాను తెలుసు, కానీ ఆ పిల్ల గొప్ప ఆవిడ ఒప్పుకునేది కాదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. అయితే ఏం చేసేది, రోజు పెద్ద కోడలు 4గురిని తనతో పాటు స్నానానికి తీసుకుపోయేది. ఈ చిన్నపిల్లకి పాల్ది, గేదెల దగ్గర బాగు చేయి అని ఇలా 100 రకాల పనులు చెప్పేది. పిల్ల ఇంకా నదీ స్నానానికి వెళ్ళలేక ఇంట్లోనే నీళ్ళు పోసుకుని నిశ్శబ్దంగా దీపం పెట్టుకునేది. దీపానికి కూడా ఇంట్లో పెద్ద ఆసరా ఏం ఉంచేది కాదు అత్తగారు. పిల్ల ఏం చేసేది, రోజు మజ్జిగ చేసేది కదా. ఆ కవ్వానికి కొంత జిడ్డు ఉంటుంది. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తి తీసుకుని అవి ఆ చల్లకవ్వంలో దాన్ని టైట రాపాడిస్తే కొంచెం జిడ్డు అంటుతుందా, దాన్ని వెలిగించి దీపం కనపడకుండా దాని మీద బుట్ట బోర్లించి దీపాన్ని సానుకూలంగా పెట్టుకునేది. అత్తగారు వచ్చేసరికి దీపం వెళ్ళిపోయేది కూడా. దీపం పెట్టిందని పెద్దగా ఎవరికీ తెలియదు. తనకు దేవుడికి తెలిస్తే చాలు. జనాలు చూడటం ఎందుకు, మన దీపాలు ఇప్పుడు మనం ఎట్లా అయ్యాం, మనం ఏం చేస్తున్నామో ప్రపంచం అంతా చూడాలి. ప్రపంచం కోసమే, ప్రపంచం కాదు, మనం లేవు, దేవుడు అసలు లేడు. అసలు
మిగిలిందంతా ప్రపంచమే. అవునండి. వాళ్ళకి చూపించాలి, వీళ్ళకి చూపించాలి, నేను ఇట్లా చేశాను, నాకు అంత బాగా వచ్చు, నాకు అదేమిటో వచ్చు. అసలు విషయాన్ని వదిలేస్తున్నాం. ఏంటంటూ కొత్త వింతలు, కొత్త పోకడలు, పూజా విధానంలో కూడా ఎన్ని తీసుకొచ్చేసారు. ఎన్నో 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 పద్ధతులు. అంతే, ప్రపంచం కోసమే చేస్తాం. ఈ అమ్మాయికి ప్రపంచ పూజ లేదు, దైవ పూజ మాత్రమే ఉంది. నెల గడిచింది. నెల గడిచేసరికి చివరికి అమావాస్య నాడు వచ్చింది. అమావాస్య తెల్లవారితే పోలిపాడ్యమి. అందరూ స్నానాలకు వెళ్ళిపోయారు. నది ఒడ్డున దీపాలు వదిలిపెట్టారు. నదిలో దీపం మరి దీపాలు వదిలిపెట్టాలని క్రియ ఉందిగా. వాళ్ళంతా దీపాలు వదిలిపెట్టుకుని పెటక బెల్లాలు పంచిపెట్టుకుని అందరికీ ముత్తైదులకి బొట్లు కాటికలు పెట్టి బోల్డ్ చేసుకున్నారు. ఈ పిల్ల అయ్యో ఈ ఆఖరి రోజునైనా నీటిలో దీపం వదిలిపెట్టలేకపోతేనే ఇట్లా చేసుకున్నాను అని ఏం చేసింది, మళ్ళీ కాస్త ఒత్తి తీసి చిలికిన వెన్నని ఆ ఒత్తికి పట్టించి దీపం వెలిగించి ఏం చేసింది, దండం పెట్టుకుని నీటిలో వదలాలి. వాకిట్లో చాకటి బాణ ఉంది, వాళ్ళకి చాకింటి బాణ అంటారు. పెద్ద బాణలు ఉంటాయి రజకుల దగ్గర, ఇది వరకు ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారో అని కమ్ము బిడవటం అని ఒక పద్ధతి ఉంటుంది. కమ్ము బిడవటం అంటే ఈ బాణని పొయ్యి మీద ఎక్కించి కింద మంట పెట్టి చవుడు సున్నము అవి వేసి బట్టలు, తెల్లటి బట్టలు అందులో పడేస్తే నీరు కావి రంగతపై తెల్లగా బట్టలు ఉడికి వాటి మధ్యలో ఇంచి ఉన్న మురికంతా పోయేదన్నమాట. కమ్ము పిడిచేవాళ్ళు. అదొక పద్ధతి ఉండేది. నా చిన్నప్పుడు నేను కూడా చూసేదాన్ని, నాకు బాగా తెలిసేది. బట్టలు కాగులో వేసేసేవాళ్ళు అనమాట. ఈ పెద్ద బాణ ఎక్కువ బట్టలు జాడించడానికి కూడా ఆ బాణ వీలుగా ఉండేది. బాణలో నీళ్లు ఉన్నాయి. ఈ అమ్మడి ఏం చేసింది, దీపం వెలిగించిందిగా, వెలిగించిన దీపాన్ని బాణలో వదిలిపెట్టింది. బాణలో అది ఇట్లా కదులుతోంది. దండం పెట్టుకుంది, ఇదే నదనుకో నాయన, ఇదే నదనుకో, నేను ఇంతే చేయగలుగుతాను, కానీ పద్ధతి విధానం మాత్రం మానకుండా దండం పెట్టుకుంది. ఎప్పుడైతే ఈ పోలి నీటిలో వదిలిపెట్టి కార్తీక దామోదర ప్రీత్యర్థం ఈ దీపాన్ని వదిలిపెడుతున్నానని పెట్టుకుందో వెంటనే వైకుంఠంలో ఉన్న విష్ణు పార్షదులకి ఆజ్ఞ వచ్చింది. భూలోకంలో ఫలానా ఒక పల్లెటూరులో రజకుల ఆ ఇంటి కోడలు ఆఖరి పిల్ల పోలి ఆ అమ్మాయిని తీసుకురండి అని. విమానం వచ్చింది. విమానం దిగుతోంది. పైనుంచి దిగుతుంటే ఈ చెరువు గట్టునున్న వాళ్ళంతా చూశారు. చూసి ఆ కోడళ్ళు అన్నారు, ఆహాహా మా అత్తగారు అద్భుతమైన భక్తురాలు, నెల రోజుల నుంచి తను దీపాలు పెట్టింది, తను స్నానం చేసింది, తను మంచి పని చేసింది, మాతో కూడా చేయించింది, మా అత్తగారి కోసమే విమానం వస్తుంది అనుకున్నారు. విమానం చెరువు గట్టున ఆగల, నది ఒడ్డున ఆగకుండా ఊళ్ళోకి వెళ్ళింది. ఊళ్ళోకి వెళ్ళి ఆ అమ్మాయిని, ఈ పోలమ్మని చేతులు పట్టి లోపలికి తీసుకున్నారు. విష్ణుమాల వీళ్ళు ఎలా ఉంటారంటే విష్ణు పార్షదులు సాక్షాత్ విష్ణు స్వరూపులుగా ఉంటారు. శంఖచక్రాలు ధరించి పద్మమాల అలంకృతులుగా ఉంటారు. మెడలో తామర పూల మాలలు ఉంటాయి. పెద్ద పెద్ద విశాలమైన నేత్రాలు, తిరునామాలు, సాక్షాత్ విష్ణు స్వరూపులుగా ఉంటారు. మీరు గమనించండి, విష్ణువాలయాల్లో గుమ్మానికి అటు ఇటు జయ విజయులు నుంచుంటారా, వాళ్ళు ఎట్లా ఉంటారు, శంఖచక్రాలు ధరించి శంఖచక్ర గదా పద్మహస్తులుగా ఉంటారు. మెడలో పద్మమాల అలంకృతగా ఉంటారు. మెడలో పువ్వుల దండలు ఉంటాయి. ఆ దండ ఏదో పువ్వులు కాదు, పద్మాలే. అవునండి. ఇక్కడి నుంచి ఇక్కడికి నేత్రాలుండి పెద్ద పెద్ద పట్టివర్ధనాలు ధరించి సాక్షాత్ విష్ణు స్వరూపులుగా ఉంటారు. వాళ్ళు ఎక్కించుకున్నారు అమ్మాయిని. ఎక్కించుకునేసరికల్లా విమానం చెరువు గట్టు మీద నుంచి వెళ్ళంగానే అమ్మో పోలికి విమానం ఎక్కేసింది, దాన్ని తీసుకుపోతున్నారు, నేను మాత్రం ఎందుకు వెళ్ళకూడదని అత్తగారు ఏం చేసింది, ఆ విమానంలో కొస కూర్చుని కాళ్ళు వేళ్లాడేసుకున్న పోలమ్మ 2 కాళ్ళు పట్టుకుంది అత్తగారు. అమ్మో మా అత్తగారు విమానం ఎక్కి ఎగిరిపోతుందని పెద్ద కోడలు, చిన్న కోడలు, నడిపి కోడలు, 4వ కోడలు అందరూ కలిసి ఈ ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకున్నారు. పొడుగ్గా సాగుతూ వెళ్తుంటే ఈ లోపల ఉన్న వీళ్ళు ఉన్నారుగా విష్ణు పార్షదులు, మీ అందరికీ అవకాశం లేదు, ఇది పోలమ్మకే ఉందని ఏం చేశారు, అత్తగారి చేతులు కత్తితోటి విదిలించేశారు. విదిలించగానే అత్తగారు పడింది, ఆవిడతో పాటు 4 కోడళ్ళు ఢామని కింద పడ్డారు. పోలమ్మని స్వర్గారోహణ చేయించేశారు. ఆ అమ్మాయి మాత్రం విష్ణులోకాలకి వెళ్ళిపోయింది. సశరీరంగా పోలాలకి ఇది లభించింది. ఈ పోలి స్వర్గారోహణ స్వర్గారోహణ అని చెప్పుకుంటాం, కానీ వైకుంఠానికి వెళ్ళింది అమ్మాయి. ఈ కథ చెప్పుకుని దీంతోటే మనం కార్తీక మాసం నెల రోజులు చేసింది పూర్తవుతుంది. నీటిలో దీపం వదిలిపెట్టాలి. ప్రవహించే నీటిలో వదిలిపెట్టగలిగే అదృష్టవంతులు ఎవరైనా ఉంటే హాయిగా చేయండి ఆ పని. మనలాగా సిటీల్లో ఉన్నవాళ్ళు అలాంటివి చేయలేం కదా, అందుకని ఒక టబ్బులో నీళ్ళు వదిలిపెట్టి ఆ నీటిని కదిపి ఆ దీపం నడిచేలాగా చేసినా కూడా మంచిదే.
అవకాశం ఉంటే అట్లా చేసుకోవాలి. మొన్న కృష్ణానదిలో స్నానం చేసి నేను అక్కడ మాత్రం దీపం విడిచిపెట్టి వచ్చాను. ఓ అవకాశం కుదిరింది, వెళ్ళాను. ఈ సంవత్సరం 2 రోజులు వరుసగా కృష్ణ స్నానం చేసాం మేము. అప్పుడు దీపం వదిలిపెట్టాను. సరే కార్తీకంలో ఎప్పుడైనా మంచిదే, చివరి ఈ పాడ్యమి నాడు చేస్తే ఇంకా ఎక్కువ విశేషం. మీ మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. పోలిపాడ్యంతో మనకి కార్తీక మాసం వ్రతం పూర్తయినట్టు అనమాట. ఈ రోజున ఏం చేస్తాము మనము, ముత్తైదువులు ఎవరికైనా తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. తెల్లవారుజామునే దీపాలు విడిచేస్తాం, రాత్రి కాదు. అవును, తెల్లవారే పాడ్యమి తెల్లవారుతోనే దీపం విడిచిపెట్టేసేయాలి, స్నానం చేయటం. దీంతో కార్తీక స్నానాలు కూడా ఎండనమాట. పొద్దున్నే తలార స్నానం చేయటం, పూజ చేసుకోవటం, శివ పూజ రోజువారీ ఏం చేసుకుంటున్నామో, గౌరీ పూజ శివ పూజ మనం ఏం చేసుకుంటున్నామో పూజ చేసి దీపాన్ని నీటిలో విడిచిపెట్టి ఆ దీపాన్ని కొంచెం బెల్లం నివేదన చేసి కాస్త ఒక అగరత్తి వెలిగించి పసుపు కుంకుమ 2 పువ్వులు పెట్టి దండం పెట్టుకుని పోలమ్మ వెళ్ళిరా అమ్మ క్షేమంగా అని చెప్పి ఆ దీపాన్ని నీటిలో వదిలిపెట్టేసేయాలి. ఇలాగా మనం పోలిపాడ్యమి పూజని పూర్తి చేసుకుంటాం. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.